తెలంగాణ ఎన్నికల చిత్రాన్ని చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా పొత్తులు, మద్దతులు, ఎవరు ఎవరితో ఎలా లింక్ అయి ఉన్నారు అనేది చూస్తే చాలా విచిత్రమైనటువంటి కాంబినేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కోటేయాలా, లేకపోతే బీఆర్ఎస్ కోటేయాలా, లేకపోతే బీజేపీ కోటేయాలా, జనసేన కోటేయాలా, ఎవరికి ఓటేయాలి, కమ్యూనిస్టులకు ఓటేయాలా అని జనాలు ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ ఎవరికి ఓటేసినా ఫలితం ఒక్కటే అనే విధంగా ఈ పొత్తుల సారంలోకి వెళ్ళి తొంగి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని, అంటే కేంద్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ చేస్తున్న కసరత్తుల్ని దెబ్బకొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగానే ఉంచి తిరిగి తాను అధికారంలోకి రావటానికి తగిన సంఖ్యలో ఎంపీల మద్దతు కూడగట్టుకోవటానికి విచిత్రమైనటువంటి పథకాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఆ పథకాల్లో భాగంగా దక్షిణ భారతంలో నుంచి వచ్చేటువంటి ఎంపీలు ఎవరూ కూడా ఏ పార్టీకి చెందిన ఎంపీ అయినా సరే రాహుల్ గాంధీ గారి తరఫున చేయెత్తకూడదు, మోడీ గారి తరఫున మాత్రమే పార్లమెంట్లో చేయెత్తాలి, లోక్సభలో చేయెత్తాలి అన్న పద్ధతిలో డిజైనింగ్ చేస్తున్నారు. ఒక పొలిటికల్ డిజైనింగ్ జరుగుతోంది. ఆ డిజైనింగ్లో భాగంగానే కాంగ్రెస్ ప్రధాన శత్రువు అని ప్రకటించేసింది ఆ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువుగా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే ప్రధాన శత్రువు కాంగ్రెసే ఇప్పుడు బీఆర్ఎస్కి. సో ఈ ప్రధాన శత్రువుని ఎదుర్కోవటం అనే యాంగిల్లో, అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ, ఆ కోణంలో తెలంగాణలో బీఆర్ఎస్కి కనుక ఎక్కువ మంది ఎంపీలు వస్తే డెఫినెట్గా వాళ్ళు రాహుల్ గాంధీ గారి తరఫున చేయెత్తరు, తన తరఫునే చేయెత్తుతారు అనేది బీజేపీ కాన్ఫిడెన్స్. కనుక బీజేపీ బీఆర్ఎస్ దాదాపుగా ఒకటే ఆత్మతో ట్రావెల్ అవుతున్నాయి, ఒకటే లక్ష్యంతో ట్రావెల్ అవుతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతున్న చిత్రం. ఇది ఆల్రెడీ బయట రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ రోజు చేస్తోంది, రెగ్యులర్గా ఆ విమర్శ చేస్తోంది. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి అభిప్రాయం ఎలాగా అనేది మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బీజేపీతో తెలంగాణలో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని ఉన్నాడు. ఆల్రెడీ ఆయనకి సీట్ల కేటాయింపు జరిగింది, దానికి అభ్యర్థుల్ని కూడా ప్రకటించాడు. అందులో 2 అభ్యర్థులు బీజేపీ నుంచి జనసేనకు వెళ్ళిన వాళ్ళే కాబట్టి అక్కడ అంగీకారం కూడా ఈజీగానే దొరికింది. ఆ 2 అభ్యర్థులతో పాటు ఇంకొక 4 అభ్యర్థుల్ని ఆయన ఎంపిక చేశాడు, వాళ్ళకు కూడా సీట్లు గ్యారంటీ ఇచ్చారు. సో బీజేపీ పొత్తుతో తెలంగాణలో పోటీ చేయబోతున్నటువంటి జనసేనకి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుంది. ఇది ఒక విచిత్రమైన అనుబంధం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి అక్కడ పోటీ చేస్తున్నారు. వాళ్ళ ప్రధాన శత్రువు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాపదేశంగా బీజేపీ మద్దతు ఉంది. అంటే ఆయన తరఫున గెలిచే ఎంపీలు కూడా రాహుల్ గాంధీ గారి తరఫున కాకుండా మోడీ గారి తరఫున చేయెత్తాలి అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా జగన్మోహన్ రెడ్డితో ఒక లోపాయికారి అవగాహన ఉంది బీజేపీకి అనేది కూడా అందరికీ తెలుసు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి ఎంపీలు కూడా రాహుల్ గాంధీ గారి తరఫున కాకుండా మోడీ గారి తరఫున పార్లమెంట్లో చేతులు ఎత్తడానికి త్రూ పవన్ కళ్యాణ్ ఒక సంబంధం పెట్టుకున్నారు వాళ్ళు. సో తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ గెలిచిన ఎంపీలందరూ ఏ పార్టీ నుంచి గెలిచినా, అది టీడీపీ నుంచి గెలిచినా, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినా, బీఆర్ఎస్ నుంచి గెలిచినా, ఏ పార్టీ నుంచి గెలిచినా వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలైనా సరే మోడీ గారి తరఫునే చేతులు ఎత్తుతారు అక్కడ. సో ఇది క్లియర్. దీంతోపాటు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఏపీలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన బీజేపీతో తెలంగాణలో పొత్తు ఉంది.
చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కంటెస్ట్ చేయట్లేదు. కంటెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయన సైకిల్ ఓటు బ్యాంకుని కాంగ్రెస్కి మళ్లించే ప్రయత్నంలో ఉన్నాడు. అంటే సైకిల్కు ఉన్నటువంటి ఓటు బ్యాంకుని ఆయన స్ట్రైట్ అవే కాంగ్రెస్ ఖాతాలో జమ చేయటానికి కృషి చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. అంటే కాంగ్రెస్ని ఇక్కడ గెలిపించడం ద్వారా, బీఆర్ఎస్ని ఓడించడం ద్వారా తెలంగాణ ఓటర్ మార్పు కోరుకున్నాడు అనే దాన్ని ప్రొజెక్ట్ చేసి ఆంధ్రాలో మార్పుకి ప్రేరేపణగా దీన్ని నిలబెట్టాలి అనుకుంటున్నాడు ఆయన. అందులో భాగంగా ఇక్కడ కాంగ్రెస్కి ఆయన సహకరించే విధంగా, రేవంత్ రెడ్డికి సహకరించే విధంగా పోటీ నుంచి విత్డ్రా అయిపోయింది తెలుగుదేశం పార్టీ. కాసాని జ్ఞానేశ్వర్ నెత్తినోరు కొట్టుకుని చెప్పినా వినలేదు. ఫైనల్గా ఇదే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఆయన బయటకు పంపించేశారు, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్స్ చూస్తే, ఈ ఈక్వేషన్లో గనక వెడితే అంటే కాంగ్రెస్తో శత్రుత్వం ఉన్నటువంటి బీజేపీ, అంటే ప్రాంతీయంగా శత్రుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్, జాతీయ స్థాయిలో శత్రుత్వం ఉన్నటువంటి బీజేపీ ఒక అవగాహనతో కాంగ్రెస్ని ఓడించాలి అనేటువంటి అభిప్రాయంతో మొదలైన ప్రయాణం అనుకుంటే, బీజేపీ అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకటే అనుకుంటే బీజేపీతో పవన్ కళ్యాణ్ లింకు, పవన్ కళ్యాణ్తో చంద్రబాబు లింకు, చంద్రబాబుతో మళ్ళీ రేవంత్ రెడ్డి లింకు. ఏ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ మనం మొదలుపెట్టామో ఈ సూత్రం చివరికి అదే కాంగ్రెస్ దగ్గరకు వచ్చి ఆగింది. అది ఇది ఒక విచిత్రమైన కండిషన్. అంటే ఏపీ తెలంగాణ రాజకీయాలని రెండింటిని కలిపి చూస్తే చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఏ పార్టీ ఏ స్టాండ్తో ఎక్కడ ఎవరితో అవగాహన కుదుర్చుకుంటుందో అర్థం కాని గందరగోళపు పరిస్థితి అయితే తెలుగు రాజకీయాల్లో రాజ్యం చేస్తోంది. బీజేపీ అంటే బీజేపీతో అంటకాగుతున్నాడు పవన్ కళ్యాణ్ అనే విషయం చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులని కలుపుకునే ప్రయత్నం చేస్తోంది రెండు చోట్ల. ఇది రేపు జనసేన తెలుగుదేశం కూటమితో బీజేపీ కలవకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఆ కూటమితో లెఫ్ట్ కలుస్తుంది. లేదు బీజేపీ గనక జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితో కలిస్తే బీజేపీ లింక్ అయితే ఈ గ్రూప్తో ఇమ్మీడియట్గా కమ్యూనిస్టులు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. అంటే అక్కడ కాంగ్రెస్తో చూసుకోవాలి నిజానికి. కానీ కాంగ్రెస్కి బలం లేదు ఏపీలో. టు బీ ఫ్రాంక్, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఈ కండిషన్లో తెలంగాణలో కొంత కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ప్రయత్నం జరుగుతోంది కమ్యూనిస్టులు. ఈ కోణంలో చూస్తే కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్కి అనుకూలంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీకి బీఆర్ఎస్తో లింకులు ఉన్నాయి. అందరూ ఒకటే సర్కిల్లో ఉన్నారు. ఇది ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓటరు ఎవరికి ఓటేసినా ఆ ఓటు ఏదో ఒక ప్రయోజనం కోసం వేసేది. అది కమలం గుర్తుకు వేస్తారా, లేకపోతే కారు గుర్తుకు వేస్తారా, హస్తం గుర్తుకు వేస్తారా, టీ గ్లాస్ గుర్తుకు వేస్తారా, గుర్తులు వేరే కానీ వీళ్ళందరూ ఒకటే. అందరి లక్ష్యము ఒకటే. ఇక్కడ ప్రజలు అనేటువంటిది క్రైటీరియా కాదు, ప్రజల ప్రయోజనాలు అనేది క్రైటీరియా కాదు. అధికారం మాత్రమే పరమావధిగా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పుడు చాలా సీరియస్గా ప్రజా వ్యతిరేక రాజకీయాలు రాజ్యం చేస్తూ వ్యక్తిగత స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు మాత్రమే రాజ్యం చేస్తున్నటువంటి ఒక విచిత్రమైన సందర్భం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో నడుస్తోంది. గతంలో ఎన్నడూ ఇంత గందరగోళ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఈసారి బీజేపీ ఆడుతున్న వింత నాటకంలో ఇలాంటి చారిత్రక సందర్భం ఏర్పడింది. ఆ సందర్భంలో ఇప్పుడు తెలంగాణ ఓటు వేయబోతున్నాడు. ఏ నిర్ణయం వెలువడబోతోంది అనేది చూద్దాం.